మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదాం. ఆనంద్ సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో గోదావరి ఇతివృత్తంగా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి శేఖర్ కమల గారు అనుకున్నారంట. తన మనసులోని మాటను కమలి ముఖర్జీ గారికి చెప్పారట. కొన్ని సీన్లు, క్యారెక్టర్స్ తీరు గురించి చెప్తే ఆవిడ ఫిదా అయిపోయారంట. ఆ సినిమాలో నేనే హీరోయిన్ గా నటిస్తాను అని అడిగారంట. ఆనంద్ రిలీజ్ తర్వాత చూద్దాంలే అని చెప్పి అంటే ఆనంద్ రిలీజ్ అయింది, మంచి విజయం అందుకుంది. అదే విజయోత్సాహంతో తాను అనుకున్నటువంటి గోదావరి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, గోపీచంద్ వీరిలో ఎవరో ఒకరితో సినిమాను తెరకెక్కించాలి అని చెప్పి కూడా అనుకున్నారు. ఆ సమయానికి అందరూ కూడా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో అవకాశం సుమతి గారి దగ్గరికి వెళ్ళి హీరోయిన్ కోసం చూస్తూ ఉంటే శేఖర్ గారితో ఉన్నటువంటి పరిచయంతో మీ ఆనంద్ హీరోయినే పర్ఫెక్ట్ అని చెప్పి అంటాం. దీంతో తనని ఎంపిక చేయటం. సో ఆ ప్రమోషన్ కి తగ్గట్టే ఆ మూవీ వేసవిలో మంచి చల్లదనాన్ని తీసుకొచ్చేసింది. రామ్, సీత ఈ క్యారెక్టర్స్ లో సుమంత్, కమల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. అలాగే సినిమాలోని కోటిగాడది కుక్క క్యారెక్టర్ కి శేఖర్ కమల గారు వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. రాధాకృష్ణన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించడం ఇంకా విశేషం. అందంగా లేనా ఈ పాటను ఆలపించిన సునీత గారికి నంది అవార్డు రావటం మరో విశేషం. ఇలా ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకున్నటువంటి సినిమా. ఇప్పుడు 18 ఏళ్ళంట ఈ గోదావరికి.